సీఎం రేవంత్ రుణమాఫీ ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లాలో రైతులు ఆనందంతో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ సర్కార్ రైతులను ఆదుకుందని రైతులు చెబుతున్నారు. పంట ప్రారంభానికి ముందే రుణమాఫీ చేయడం చాలా సంతోషంగా ఉందంటున్న రైతులతో మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. ఎట్టకేలకు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి తన యొక్క నిర్ణయాన్ని మొత్తానికైతే ప్రకటించేశారు. మొత్తం గత ఎన్నికల సమయంలో కూడా ఎన్నికల కార్యక్రమంలో భాగంగా రాహుల్ గాంధీ వరంగల్లో పర్యటన చేసిన నేపథ్యంలో ఈ రైతు డిక్లరేషన్ పై చాలా వరకు స్పష్టత ఇచ్చిన నేపథ్యం ఉంది. దాంతో పాటు చూసుకుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ మొత్తానికైతే రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి సర్కారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ యొక్క మరలా రైతు డిక్లరేషన్ పైన ప్రత్యేకంగా దృష్టి సారించే సమయంలో లోక్సభ ఎన్నికలు వచ్చిన తరుణంలోనే ఒక్కసారిగా కోడ్ అడ్డం రావడంతో ఆ రైతు డిక్లరేషన్ సంబంధించిన దానికి ఎలాంటి అంటే సమయం లేకపోవడంతో కాస్త బ్రేక్ పడింది. అది ఆ నాటి నుంచి నేటి వరకు కూడా చాలా వరకు కూడా అంటే రైతు డిక్లరేషన్ పై చాలా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి రైతాంగానికి మొత్తానికైతే మాత్రం ఒక శుభవార్తగా చెప్పుకోవచ్చు. ఈ 6 గ్యారంటీల ప్రకారంగా 2 లక్షల రూపాయలు మాఫీ ఇస్తానని చెప్పారు. అది 2 లక్షల రూపాయలు మాఫీ చేద్దామనుకునే టైంలో ఈ ఎలక్షన్ల కోడ్ రావడం వల్ల నేను ఆగిపోవడం జరిగింది. అది ఇప్పుడు ఈ రోజు నిన్న మంత్రిమండలిలో సమావేశం చర్చించుకొని 2018 నుంచి 2023 వరకు ఉన్న 2 లక్షల రూపాయల మాఫీ అంతా ఒకే దఫాగా మాఫీ చేయడం కోసం నిర్ణయం తీసుకున్నారు. అతి త్వరలో ఈ జూలై 15 నుంచి రైతుల ఖాతాల్లో పడుతుంటాయి కాబట్టి మళ్ళీ లోన్లు ఇస్తారు కాబట్టి రైతులకు చాలా సంతోషంగా ఉన్నారు. అనేక మంది రైతులు గిట్టుబాటు ధర లేక అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు మీరు చూసే ఉన్నారు. దీనంతా రాహుల్ గాంధీ గారు దృష్టి చూసి మనం ఇచ్చిన తెలంగాణ వేరు, వీళ్ళు చేస్తున్నది వేరు అనే ఉద్దేశంతో 2002 ఆగస్టులో వరంగల్ రైతు డిక్లరేషన్ కార్యక్రమంలో ప్రకటించిన విధంగా ఈ రోజున రైతులందరికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయడం జరిగింది. కేబినెట్ నిర్ణయించడం జరిగింది. దీని పట్ల తెలంగాణ రాష్ట్ర రైతాంగం మొత్తం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మాట ఇచ్చింది ఆ రోజున చాలా మంది ఎట్లా దీన్ని రుణమాఫీ చేస్తారా, ఏ విధంగా చేస్తారు, ఈ రోజున ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. అటువంటి పరిస్థితిలో వీళ్ళు చేస్తారా చేయరా అని ఉన్నది. కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం రాహుల్ గాంధీ గారి ఆదేశాల ప్రకారం ఈ రోజున రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, అదేవిధంగా మల్లుబట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళందరూ కలిసి ఈ రోజున రైతులకు మేలు చేకూరే విధంగా ఈ నిర్ణయం తీసుకోబట్టిన ఖమ్మం జిల్లా కిసాన్ కాంగ్రెస్ తరఫున, అదేవిధంగా రైతాంగం తరఫున ఈ రోజున హర్షం వ్యక్తం చేస్తున్నాం. మన వరంగల్లో డిక్లరేషన్ చేసిన ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు, ఆల్రెడీ మన శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ మన ఖమ్మం జిల్లా నుండి ఇటువంటి తీసుకున్నందుకు మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఈ 10 సంవత్సరాలలో 1.5 లక్షలు ఒకసారి కూడా డైరెక్ట్ గా ఒక్కసారి కూడా మాఫీ లేదు కాబట్టి వడ్డీ ప్రకారంగా సంవత్సరానికి పాతిక అనుకుంటూ ఇచ్చారు కాబట్టి 25,000 2 లక్షలు ఏకదాటికి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నమాట. ఏరువాక పౌర్ణమి రోజు రైతులందరూ కూడా వాళ్ళ పొలాల్లో విత్తనాలు నాటే విధంగా తొలకరి జల్లులు కురిసే టైంలో ఇలాంటి టైంలో ముందే పండుగ వచ్చిందా అన్నట్టుగా రైతులందరికీ కూడా ఒక శుభవార్తని కాంగ్రెస్ ప్రభుత్వం చేరవేసింది. సీఎం రేవంత్ రెడ్డి గారైతే ఏంటి, బల్లు బట్టి విక్రమార్క గారైతే ఏంటి, వాళ్ళిద్దరూ కూడా ఆలోచన చేసి ఏకకాలంలో రుణమాఫీ చేయాలని నిర్ణయం తీసుకోవడం కేబినెట్ లో చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు ఇక్కడ నుంచి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే ఏంటి, శ్రీనివాసరెడ్డి గారు అయితే ఏంటి, అలానే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఖమ్మం జిల్లాకి ఈ రోజు ముందే ఏరువాక పౌర్ణమికి ముందే రైతులకి పండగ వాతావరణం వచ్చింది. ప్రజాపాలన అనే ఒక పథకం పెట్టి దాంట్లోనే 6 గ్యారెంటీలు పెట్టి 6 గ్యారెంటీలు ఇప్పటికే 4 గ్యారెంటీలు కూడా అమలు పరచడం జరిగింది. దాంట్లో భాగంగా ఇంకా 2 పథకాలలో కూడా వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైన పథకం. ఈ పథకాన్ని రైతులకి అందరూ కూడా కౌలు రైతులకి పట్టాదారు పాస్బుక్ ఉన్న ప్రతి ఒక్క రైతుకు కూడా మేలు జరిగే విధంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు అందరూ కూడా హర్షాతిరేకాలు ఆమోదం చేస్తున్నారు. చాలా వరకు పండగ వాతావరణంగా నెలకొందని చెప్పుకోవచ్చు. పాలాభిషేకం చేసుకుంటూ మొత్తానికైతే మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్న నేపథ్యం తెలంగాణ దేవత తల్లి సోనియా గాంధీ అని చెప్తాను ఆమె యొక్క ఘటనను కీర్తిస్తున్న ఘటన అయితే ఖమ్మం జిల్లాలో ఉందని చెప్పుకోవచ్చు. ఇది కొన్ని తాజా పరిస్థితులు. సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ ఖమ్మం.